యుద్ధ ప్రభావం వివిధ రంగాలపై ఉంటుంది. ఈరోజు చూసుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కూడా దీని ప్రభావం ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై మనతో మాట్లాడడానికి ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే వార్ ఇంపాక్ట్ చాలా మంది ఉంది, బట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఎలా ఉండే అవకాశం ఉంది? కాబట్టి స్టీల్ ప్లాంట్ ఇప్పటికే అనేక ఆర్థిక ఇబ్బందులు, టెక్నాలజీతో అన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలతో పాటు ప్రోటోన్ బ్యాటరీలు అనేవి 4 సంవత్సరంగా లాస్ట్ 5 సంవత్సరాల నుంచి కూడా మెయింటెనెన్స్ కానీ రిపేర్స్ కానీ చేయకపోవడం జరిగితే 420 ఫిఫ్టింగ్ 6 మిలియన్ టన్స్కి అవసరం. ఇవాళేమో వచ్చేదంతాగానో 280, 320 వరకే వస్తుంది. దానివల్ల గ్యాస్ సప్లై చేస్తూ చేయకపోతే మిల్స్లోని పూర్తిగా ప్రొడక్షన్ ఆగిపోతుంది. ప్రొడక్షన్ ఆగితే ఇంకా నష్టాలు వస్తుంది. దాని మార్కెట్ పూర్తిగా ఉంది. ఈ మార్కెట్ని మీట్ అవ్వాలంటే ఇతర పబ్లిక్ సెక్టార్లోని ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు గ్లోబల్ టెండర్లోనే ఎప్పుడో కోకు పర్చేజ్ చేసి వాటికి ఇబ్బంది లేదు. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఉన్న 6 బ్యాటరీలు ఉండవలసినట్టుంటే 4 బ్యాటరీలు కూడా రిపేర్ ఉంది. వెంటనే బ్యాటరీ అనేది మెయింటెనెన్స్ చేయాలి, లేకపోతే మటుకు ఉత్పత్తి పూర్తిగా కుంటుపడి మరింత నష్టాలు అనేది. గవర్నమెంట్ ఇచ్చిన ప్యాకేజ్ కూడా అవసరం ప్లాంట్ పూర్తిగా నడవడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ కానీ, లేకపోతే దీనికి నీడ్ ఏదైతే ఉందో 6th బ్యాటరీ అనేది కట్టాలి. ఆ బ్యాటరీకి పెర్మిషన్ ఇవ్వకపోవడం అమెరికా సామ్రాజ్యవాద ఉగ్రహంకారం ఉన్నట్టుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇప్పుడు కావాల్సినటువంటి కోక్ కానీ ఇటువంటివన్నీ కూడా రా మెటీరియల్స్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి. అందుకని వీళ్ళ ప్లాంట్ నష్టాల్లోకి మళ్ళీ తిరిగి ఇచ్చినటువంటి ప్యాకేజ్ కూడా ఫలితం లేనటువంటి మేము ముందుగానే చెప్పాం. ఉత్పత్తికి తీయవలసినటువంటి యంత్రాలన్నీ బాగు చేయండి, బ్యాటరీని కట్టాలని చెప్పారు. అది చేయకుండా అప్పులు తీర్చారు. కానీ గవర్నమెంట్ ఈ ఫెసిలిటీ అనేది పూర్తి ప్రొడక్షన్ చేయడానికి కావాల్సిన సహకారం చేయకుండా ఇప్పుడున్నటువంటి సమస్య అనేది విదేశాల నుంచి రావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి రా మెటీరియల్స్ ఆగిపోయిన పరిస్థితి వస్తుంది. దాని నష్టాలు వస్తుంది. ఓకే, సాధారణంగా గ్యాస్ ఎక్కడ వినియోగిస్తారు సార్? ఇప్పుడు గ్యాస్ కొరత లేదని చెప్తున్నారు గవర్నమెంట్, బట్ ఇంపాక్ట్ ఉందంటే బయట కనిపిస్తుంది. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో గ్యాస్ ఎక్కడ యూజ్ చేస్తారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోని గ్యాస్ అనేది పూర్తి స్థాయిలోని ప్లాంట్ నడపడానికి 6 మిల్లులు ఉన్నాయి. 6 మిల్లులు నడపడానికి కావాల్సినటువంటి గ్యాస్ ఉపయోగం ఉన్నప్పుడు ఆ గ్యాస్ అనేది పూర్తిగా సప్లై అనేది 60% ఉందన్నమాట. 40% తక్కువ ఉంది. ఇప్పటికే మిల్స్ పూర్తిగా గ్యాస్ తక్కువ అయ్యి నడవడం లేదు. గత 4 నెలలు ఇప్పుడు పూర్తిగా ఆగిపోయే పరిస్థితి. అందుకని ఈ గ్యాస్ సప్లై అనేది తగ్గుతుంటే అంటే ఎల్పిజి అనేది గవర్నమెంట్ ఇమీడియట్గా విశాఖపట్నం ప్లాంట్కి ఎల్పిజి గ్యాస్ సప్లై చేస్తే ప్లాంట్కి ఉపయోగం ఉంటుంది. అలాగే ఎంత తొందరగా 5th బ్యాటరీ కడితే దానివల్ల పరిష్కారం పడినట్టుగా గవర్నమెంట్ అనుకుంటుంది. పూర్తి స్థాయి ఉత్పత్తి. ఓకే, ఇంతకుముందు కూడా ఇరాక్ వార్ ఇట్లా జరిగింది, అప్పుడు ఎలా ఉండేది? ఈసారి వారు కొంత ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది, నార్మల్గా ఉంది సార్. 3 మిలియన్ టన్స్ ఉంది. దీనికి తగ్గటువంటి అరేంజ్మెంట్స్, టెక్నాలజీ అనేది మోడిఫికేషన్ బ్యాటరీ చేయకపోవడం ఏంటంటే గతంలో ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏంటంటే 6 మిలియన్ టన్స్కి ఉత్పత్తి చేయాలని కార్మికులు తగ్గించాలి అనేది పెట్టించారు. కానీ ప్లాంట్కి కావాల్సినటువంటి అసెట్ మిషనరీ ఎక్విప్మెంట్ కోసం దృష్టి సాధించారు. దాని మీద దృష్టి సారిస్తే ఉద్యోగాలు కాకుండా మన భవిష్యత్తులో అవకాశం. గతంలో 420 పుస్టింగ్ కూడా చేశారు. 380, 410 పుస్టింగ్ చేశారు. కోకు విదేశాలకి బయట కూడా అమ్మేటువంటి పరిస్థితి విశాఖపట్నం ఇప్పుడు అత్యధిక కెపాసిటీ అయిన తర్వాత దీనికి కావాల్సిన అరేంజ్మెంట్ బ్యాటరీ అనేది కట్టకపోవడం, బ్యాటరీలు రిపేర్ చేయకపోవడం ఈ సమస్య ఎదురవుతుంది. ఇది ఆదినారాయణ గారి మాటలు బట్టి చూసుకుంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, మరోవైపు యొక్క ప్రభావం, ఈ రెండు కూడా కారణంగా తెలిసి తొలిదేశ్ కూడా ఇక్కడ యూనియన్లు, కార్మిక సంఘాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ముడి సరుకు, ఇతర అంశాలు అంటే ప్రధానంగా యంత్ర సామాగ్రి విషయంపై కొంత దృష్టి పెట్టాలని యాజమాన్యానికి అలాగే ఇతర వర్గాలకు కూడా పరిస్థితుంది. కానీ దానికి భిన్నంగా వ్యవహరించడంతో ఈరోజు యుద్ధ ప్రభావం వైజాగ్ స్టీల్ ప్లాంట్పై ఉన్న పరిస్థితి. గ్యాస్ కొరత లేకపోవడం, అలాగే ముడి సరుకు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆదినారాయణ గారితో పాటు ఇతర కార్మిక సంఘాలు కూడా కోరుతున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.